ఆ రోజు మనకి ఏంది ఇంకో 3 రోజుల్లో సాంగ్ షూట్. అవును అప్పుడు ఎదుగుతున్నారు ఎవరెవరు ఎందుకంటే షూటింగ్ ఆపొద్దు వెళ్ళిపోవాలి అని చెప్పి దాని ఆ టైంకి తక్కువ అని చెప్పి మా ఫ్రెండ్ వాడుతున్నాడు ఇట్లా చూపించిండు. నేను ఇప్పటికీ చెప్తా ఆ పిల్లకి ఈ పాట వల్ల బ్రైట్ ఫ్యూచర్ ఉంటే వాడికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మా సినిమాలో గ్యాంగ్ చాలా మంది ఉన్నారండి. నేను ఫస్ట్ అటు నుంచి వస్తా. అటు పక్క రామరాజు అన్న మీ అందరికీ సినిమాల ద్వారా చాలా పరిచయం, దానికంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ పరిచయం. 6 పతివ్రతలని ఒక సినిమా ఉండేది, అందరికి గుర్తుంది కదా. ఆ సినిమాలో సీను నాకు అది ఆ సినిమా తెలీదు. నాకు శివారెడ్డి మీటింగ్ ఒకటి కాదు, మీకు ఎలక్షన్ రాని, క్రికెట్ రాని, లేకపోతే ఇంకోటి జరగని, బ్రహ్మానందం గారి మీద ఎన్ని మీమ్స్ అయితే వస్తాయో ఈ 6 పతివ్రతలో ఈ ఒక్క సీన్ మీద అన్ని మీమ్స్ వస్తాయి. నాకు అతడు సీన్దే ఇంకా ఇంపాక్ట్ఫుల్ అది. కానీ ఈ సినిమాతో అసలు అలాంటి సినిమా గురించి పెట్టడం కానీ అవి కూడా మర్చిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో రామరాజు అన్నకి చాలా మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఇంతకుముందు సినిమాల్లో ఏ క్యారెక్టర్లు చేశారో అవన్నీ కూడా మర్చిపోయే రేంజ్లో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అన్న. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి అన్న ఒకసారి. నేను యాక్చువల్లీ ఫస్ట్ చైతు గారు చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ గురించి నేను యాక్చువల్లీ సూట్ అవ్వనేమో అనుకున్నాను. నేను థాట్ ఫేస్ ఈ రఫ్ గ్యాంగ్స్ ఇట్లా అంటే సార్ చూడండి సార్ అంటే లేదండి అని చెప్పి ఒక కొత్త లుక్ డిజైన్ చేశారు. నాకు మీరు సినిమా చూసారు కదా, కొత్త లుక్ డిజైన్ చేశారు. నాకు నేను చూసుకునేసరికి మేము బాగా సెట్ అయింది. గ్యాంగ్ లో తెలియకుండా మీరు సెట్ లో చూసారు. అవునండి, మీకు గ్యాంగ్ లో హీరో తర్వాత ప్రజెంట్ ఒక గ్యాంగ్ లీడర్ తర్వాత ఇంకొకరికి ఒక పెద్ద రెక్క ఉంటుంది చూసారా, అది మీలో కనిపించింది ఆ సీన్ లో. మధునందన్ అన్న కూడా ఈ టైప్ ఆఫ్ ఇది చాలా కొత్త. ఎందుకంటే మనకు బాగా మనందరినీ హీరో తర్వాత హీరో రేంజ్ లో మనలందరినీ ఎంటర్టైన్ చేసిన సినిమా గుండె జారి గల్లంతైంది, మీరు అందరూ చూసుంటారు. అందులో మధునందన్ అన్న అలాంటి పర్ఫార్మెన్స్ తర్వాత అసలు ఇది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. మీరు ఎలా ఎంజాయ్ చేశారన్న సెట్ లో ఈ క్యారెక్టరైజేషన్ కానీ ఈ సినిమా కానీ? ఇది అసలు నాకు కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years అయింది. నాకు తెలిసి బిగ్గెస్ట్ చేసిన బ్యానర్ ఇదే అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇదే. నాకు ఎక్కువ రోజులు బిగ్గెస్ట్ బ్యానర్ ఇదే. సో ఆఫ్టర్ 20 years నాకు ఇదొక కొత్త లైఫ్ ఇది డెఫినెట్లీ. మనం ఈ గ్యాంగ్స్ లో చేయడం నాకు ఐ ఫీల్ ఐఎమ్ చాలా లక్కీ అని, చాలా లక్కీ. నేను కూడా చైతు గారికి థ్యాంక్స్ చెప్పాలండి. చెప్పాలి సూట్ అవునేమో. అండ్ డార్లింగ్ ఏ రోజు కూడా అసలు నీతో పని చేస్తుంటే ఒక హీరోతో పని చేస్తున్నాము, నీకు బయట ఉన్న ఇమేజ్ కి నీకున్న టెంపర్ అని అసలు ఏ రోజు కూడా అసలు ఆ ఫీలింగ్ అంటే ఇంత హ్యాపీ షూటింగ్ ఎన్విరాన్మెంట్, ఇంత హ్యాపీ స్పేస్, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ చేతు. మీ ఇద్దరు వల్లనే. మనం షూటింగ్ చేస్తుంటే ప్యారల్లీ ప్యాకప్ గానే ఇంకో షూటింగ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ డైలీ ఉంటాడు మనకు. షూటింగ్స్ వల్ల ఆ ప్యారల్ షూటింగ్ కూడా మనం షూటింగ్ లో హ్యాపీగా ఉంటేనే అది చేయగలుగుతాం. ఇప్పుడు షూటింగ్ లో ఎవరైనా చిరాకు పడ్డారు అనుకో, ఎందుకు లేరా బాబు షూటింగ్ లోనే ఇట్లుంది వద్దు, ఎవరి రూమ్ లో కాలు వెళ్ళిపోతాం. కానీ ఎందుకు గెటప్ లను వేసుకొని మనం గర్వంగానే ఆల్రెడీ కథ ఉంది ఇలాగన్నట్టే. ఎగ్జాక్ట్లీ వీళ్ళందరూ నిజంగానే వీళ్ళు ఒక గ్యాంగ్ రా అన్నట్టుగానే ఉంటుంది. కానీ ఇంకో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మన సమ్మర్ లో మన రాజమండ్రిలో షూటింగ్ చేస్తాం, మనకేముందో షార్ట్ చేస్తాం, మనం వెళ్ళిపోయి వాపకొచ్చాం. పాప ఈయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ఎండలో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు ఎలా చేశారో కానీ నేను అబ్జర్వ్ చేసింది ఒక అరగంటలో వస్తాను, ఇప్పుడు దాకా ఎండలో ఉన్నాను అనేది ఒక్క రోజు కూడా నేను చూడలేదండి మిమ్మల్ని. అసలు క్యారీ ఎక్కడ లేదండి. గోదావరి మధ్య తీసుకెళ్ళి పడదొక్కితే పాప అక్కడ ఎండ వీళ్ళు ఏముండి గొడుగు కూడా పెట్టారు. అందరితో సాంగ్ ఎలా చేశారండి అసలు ఎండలో. ఇప్పుడు ఉన్న డాన్సర్లందరికీ లైట్ మెన్లందరికీ వ్యానిటీలు లేవు కదా. అవును, వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు కదా. ఇప్పుడు నేను అరగంట రేస్ తీసుకుంటే వాళ్ళు అరగంట ఎక్కువ టార్చర్ చేస్తారు. చాలా మంది నాకు డైరెక్ట్ పడుతుంటే బాధ అనిపిస్తుంది, మనుషులు పడిపోతుంటే. కానీ మనకున్న కాంప్లికేషన్ ఏంది, లంకలు మునిగిపోతాయి. లంకలు ఉండదు. సో లంకలు మునిగిపోతే చేయలేదు. అవును. సో ఆ టైంలో మళ్ళీ వీళ్ళందరూ ఆల్రెడీ టార్చర్ పెడుతున్నాం తీసుకెళ్ళి. అందులో ఇంకా మధ్యలో రెస్ట్ తీసుకొని టైంకి అవైలబుల్ లేకపోతే గంట సేపు ఎక్కువ టార్చర్ పెట్టినా అది. మీకైనా బాడీ ఎలా సపోర్ట్ చేసిందండి. మనం ఉన్న గంటలకే మనం ఎలా వచ్చేలా అయిపోయేవాళ్ళం. ఒక 60 కూర్చోబట్టి ఇదంతా ఇంత చేసుకుని వచ్చేవారా, మనంతా అరగంట గంట చేసి వచ్చేవాళ్ళని. జిమ్కి వెళ్తే ఈయన మళ్ళీ జిమ్కి వచ్చేవారు అక్కడ రాజమండ్రిలో. ఏంటి ఏంటంటే సినిమా ఇప్పుడు చుట్టాలరా బాబు, ఇది ఎందుకు వచ్చిన సినిమా అంటే ఆ అరగంటలో యానిటీకి వెళ్ళాలనే బుద్ధి వస్తుంది, లేకపోతే సాయంత్రం అయిన తర్వాత నిద్ర వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, పొద్దున్న మెలకు రాదు. సో
సినిమా ఎగ్జైట్ చేస్తుండే ఎవ్రీడే చూసుకోవాలి ఫస్ట్ తినేసినాం కదా అది చూసుకోవాలని ఎగ్జైట్మెంట్ ఉండదు మనకి అని చూస్తున్నప్పుడల్లా అనుకున్న దానికంటే బాగా రావడమే జరిగింది సినిమా. అవును. కానీ నువ్వు ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి నీది ఏదో ఒక హల్చల్ ఉంటుంది, ఏదో చేస్తావు. సినిమా రిలీజ్ కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటుంది, ఏదో ఒకటి అవుతుంది. ఈ సినిమాకి ఏమన్నా అయింది అటువంటిది? ఇప్పటివరకు ఏం అవ్వలేదు. ఇంకా అయిపోయింది, మనిషే వైరల్ గా తయారు ఇలాంటి వైరల్ చేసి 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 మనిషే వైరల్ గా తయారైపోయాడు. చూడగానే ఇతను ఒకటి వస్తుంది ఫిక్స్ అయిపోయాడు, అది ఇంకా ఆడి ఫిక్స్ అయిపోయాడు. అవును, కరెక్ట్. ట్రైలర్ వైరల్ అయిపోయింది. అవును, ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్. నువ్వు ఏం చేయవలసిన లేదు సార్, బయట నీ పర్ఫార్మెన్స్ వైరల్ సార్. అలాగే మనందరికి ఎలాగో మీ ఇద్దరికి కూడా ఈ సినిమా నాకు తెలిసి చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీకు ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం ఇది? అంటే ఆడిషన్ కి వెళ్ళామన్నా, వెళ్తే ఈ సినిమా సక్సెస్ అయితేనే ఇద్దరు హెయిర్ తీసేస్తున్నాను డైరెక్టర్ గా తీయొద్దు ఫస్ట్. అంటే బేసిక్ గా ఒకసారి ఎప్పుడైనా ఇట్లాంటి సినిమాలలో నా ఫలక్నామా దాస్ ఉంది, నా ఫ్రెండ్ రింకు ఉన్నాడు, నా ఫ్రెండ్ ప్రణీత్. ఇలాంటి ఓకే అయితే ఇలాగే ఉండాలి. నేను ఒక చెప్తా ఎందుకు చెప్పిండు. ఫలక్నామా దాస్ లో నా ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, మొత్తం నీట్ గీక్కు లాస్ట్ వాడే బామ్మర్ది బొట్టి కోసం ఫైట్ చేసి అని వేసుకుంటూ తిరుగుతుంటాడు. మొత్తం లొల్లంతా స్టార్ట్ అయ్యేది వాన్ వీళ్ళ లాస్ట్ లో చనిపోతాడు సినిమాలో. కాగానే ఇంత గడ్డం వేసుకొని తిరుగుతుండు, బయట వేసుకొని తిరిగినట్టు. ఇప్పటి వరకు తెలియదు వాడు మార్కస్ అని ఎవరికి. మార్కస్ అయితే ఒకసారి అంటే ఇలాగే బ్యాండ్ పెట్టేసుకుని యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుని ఉంటాం కదా, బ్యాండ్ పెట్టుకుని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే, సార్ దగ్గరికి వెళ్తే ఎవరు మీరు సార్ నేను సార్ పృథ్వీ అంటే కాంట్రాస్ట్ మారిపోయింది, అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా ఉన్నారు, వెళ్ళి బ్యాకప్ వేసుకున్నాడు ఫస్ట్. కానీ నిజంగా అన్న సమ్మర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు డే 1 బాచుపల్లిలో విశ్వకన్నని ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఫియర్ ఉంది. అంటే ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అంటే మనం ఇప్పటి వరకు భయం వేసింది కొంచెం. బట్ కానీ షూట్ జరిగిన ఇన్ని డేస్ వరకు కూడా విశ్వకన్నతో నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. అంటే స్టార్టింగ్ లో విశ్వకర్ణ మీద భయంతో మీ ఇద్దరు సైలెంట్ గా ఉండేవాళ్ళంట, కానీ తర్వాత భయం లేకుండా అమ్మాయిలు అంటే తిరుగుతుండేవాళ్ళు. ఒక రోజు షార్ట్ జరుగుతుంది, అందరూ సీన్ లో ఉన్నాం, మీరు ఒక్కరు ఎక్కడ అసలు మైక్ లో అరుస్తున్నా కూడా 15 minutes అరిచారన్న. కాదు 15 minutes అరిస్తే ఏమన్నా తెలుసా, అమ్మాయిలు ఎక్కడ ఉన్నారా అన్న. అవునన్నా ఎక్కడ కూర్చున్నాడు, అయితే అక్కడ ఉంటారా 10 గంటల సాయం అక్కడే ఉన్నాడు కరెక్ట్ గా. కానీ అన్న ఫస్ట్ డే 1 సార్ చెప్పింది చైతు సార్, నైట్ 9:30 షూట్ అయిపోయే టైమింగ్ పక్కకు పిలిచి మా ఇద్దరిని, మీ ఇంతవరకు మీ సినిమాలు మేము చూడలేదు, ఇది మంచి క్యారెక్టరు అంటే మీరు సోల్ పెట్టి చేయండి, ఇది మంచి క్యారెక్టరు, సినిమా హిట్ అవుతుంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది. అది హార్ట్ఫుల్గా మేము తీసుకొని హార్డ్ వర్క్ చేసి, అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేసారు మాకు, ట్రావెల్ చేసినాం అన్న వాళ్ళతోని, చాలా హెల్ప్ చేసారు. సెట్ హార్డ్ వర్క్ చేస్తాడు, సెట్ బయట నిజంగా అన్న అంటే లైక్ విశ్వకర్ణతో కానీ మీతో వర్క్ చేసినప్పుడు అంటే ఎంత సీనియర్స్ మీరు, చాలా ఎప్పటి నుంచో మేము కొత్తగా ఉన్నాం. సార్ కూడా ఏమన్నారంటే మీరు ఇంతకుముందు ఏం చేశారు ఏం చేయలేదు అనవసరం, బట్ కానీ ఈ మూవీ మీకు చాలా మంచిది అవుతుంది, ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి అని అన్నారు. అంటే విశ్వకర్ణతో చేసింది కానీ అసలు మర్చిపోలేను అన్న, ఎలా జరుగుతున్నాయి నైట్ 3 అయినా 4 అయినా కూడా ఓకే అన్న ఇంకా 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 ఎనర్జీ వచ్చేది, ఎనర్జీ అసలు మ్యాచ్ చేయలేము. స్టంట్స్ ఎంత ఈజీగా చేసాం, అవునవును నిజంగా ఎంజాయ్ చేసాం నిజంగా స్టంట్స్. నేను అదే అది రిలీజ్ తర్వాత మాట్లాడితే బాగుంటుంది అన్న. ఫైట్ మొత్తం చూసి అసలు రోపులు లేవంటే నీ ఫ్లిప్ చేయడానికి రోప్ వచ్చింది అప్పుడు. నిజంగా అంత రిస్కీ స్టంట్స్ కూడా ఎంజాయ్ చేసుకుంటూ చేసాం, చాలా ఎనర్జెటిక్ గా. ముందు ఒక రోజు లారీ ఫైట్ కదా, మూమెంట్ కెమెరా దాని కోసం అని చెప్పేసి రిహార్సల్స్ పెట్టారు. సరే వచ్చాము ప్రాక్టీస్, వైరల్ అవుతుంది. ఒక రోజు షార్ట్ లో ఆ ప్రాక్టీస్ లో లారీ మించి ఇద్దరు ఒకసారి దూకాలి, మేమిద్దరం పట్టుకుని దూకాలి. నేనేమో
నీ క్యాప్లో ఈ క్యాప్లో 10 సార్లు ప్రాక్టీస్ లో ప్రాక్టీస్ దోక కదా ప్రాక్టీస్ దోక పైన లారీ నుంచి కింద దోక కింద బెడ్ ఏం చేశారంటే కొంచెం లారీకి బెడ్లు దూరం మధ్య గ్యాప్ వదిలేసి అక్కడ జంప్ అక్కడికి వెళ్తానే ఉద్దేశంలో సరే అది అయ్యింది. సరే రెడీ అన్నారు, రెడీ అని నేను వెళ్తున్నా, నేను తక్కువ ప్యానిక్ అయిపోయాను. ఈయన దూకేశారు, పడిపోయారండి కింద. ఆ రోజు లక్ అండి, నిజంగా గాడ్ బ్లెస్ అండి అది. అంటే నాకు నిజంగా 2 రోజులు టెన్షన్ పడ్డానండి, నిద్ర కూడా పట్టలేదు. ఎందుకంటే ఫోటో పంపించేసిన ఆనంద్ గారు మామూలుగానే ఫీల్ అవుతుంది. కానీ ఈ విషయం తెలియగానే బాలయ్య బాబు గారు మీకు కాల్ చేశారని తెలిసిందే. అది నేను వెంటనే ఫోన్ చేసి చెప్పా ఇలా అయిందని అంటే ఒకడు షాక్ ఏంటంటే అన్న నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సెట్ లోకి నేను ఈవినింగ్ వెంటనే ఫోన్ చేశా, మీరేం టెన్షన్ పడకండి, చూపించుకున్నాను, పర్లేదు అన్నది, ఏం లేదు, ఇంజక్షన్ అది ఇచ్చారు. ప్యానిక్ అయిపోయి నిజంగా అది లక్కీగా హెడ్ కి తగలేదు, ఎక్కడ మోకాలకే తగిలింది. సో ఆ స్మాల్ సజెషన్ అండి, ఇలాంటి ఫైట్లు చేసినప్పుడు అంటే మరాఠీలు కూడా ఉంటారు పక్కన, ప్రికాషన్స్. ఈ సినిమాలో మనందరం భయపడింది 2 సార్లు. ఒకటి మన క్యారెక్టర్ మనం బాగా చేయాలన్న భయం, ఒకటి 2 పమ్మిస్ ఆయన డ్రైవింగ్ అప్పుడు అన్నకు దెబ్బ తగిలి నా కాలు జీబు ఎక్కి మీరు ఏదో సీన్ చేసి వచ్చి మీరు జీప్ ఎక్కేయాలి. నేను ఎక్కాను, ఆయన ఎక్కాడు, ఈయన ఎక్కేలో పీడ్చుకుంటే కాలు అందులో వేసాను. ఇలా చూసిదే అలా. మరి ఇదేంటన్నా మరి ఐసర్ వ్యాన్ మన బిహెచ్ఎల్ లో చేసినప్పుడు మనకించుకొని వెళ్ళిపోతుంటే ఆపోజిట్ లో వచ్చాడు, భయపడ్డాడు. అది నడిపినప్పుడు లారీ ఐసర్ వ్యాన్ ఇవన్నీ ఓకే. లారీ ఫైట్ అప్పుడు ఈయన మధ్యలో కూర్చున్నాను, నేను ఇటు కూర్చున్నాను, ఈయన ఇటు ఈయన పైకి ఫైట్ చేయడానికి పైకి వెళ్ళేటప్పుడు ఆయన డ్రైవింగ్ చేయాలి. అది ముందే చూసేసుకుంటున్నాడు, ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. లారీ ముందు కింద మాట్లాడుకుంటున్నాం ఆనందాన్ని. నేను చెప్తా, నెక్స్ట్ డ్రైవింగ్ చేయాల్సింది నేను కదా. అవును, లారీ ముందర ఎవడన్నా నిల్చుంటే కనిపిస్తాడు, డ్రైవింగ్ సీట్ లో కనిపించాడు. ఒక 7-8 మంది పనిచేస్తారు లారీ ముందు, కెమెరా సెట్ చేసి అన్ని పని చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పటిదాకా ఆయనకు తెలియదు నేనే లారీ నడుపుతా సీన్ లో, ఆయన పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు మా మాస్టర్ డైరెక్టర్ వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు డ్రైవ్ చేసుకుంటూ లారీ మూవ్ అవుతుంటే పక్కన పంపిసాయికి లారీ ఇచ్చేసి మీదికి అది వినేసి ఉంటాడు. అది వినేసాడు, విన్నాడు. అది వినేసి నేను లేట్ టైం చూసి నేను అటు కూర్చున్నా, కూర్చొని స్టార్ట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్టార్ట్ సౌండ్ వచ్చింది, 8 మంది బయటకు వచ్చారు కింద నుంచి. ఉన్నారా అన్న? అలాగే ఈ సినిమాలో ఎవరైతే మిగతా మెయిన్ ఆర్టిస్టులు, ముఖ్యంగా ఒక లీడ్ రోల్ చేసి లేకపోతే మెయిన్ క్యారెక్టర్లు చేసినటువంటి నాజర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా? అంటే ఉంటది కదా మనం ఈ ఆర్టిస్టులతో చేయాలని, చాలా మంది లిస్ట్ ఉంటది. డెఫినెట్లీ ఆయన కూడా ఎంత కలిసిపోతాడంటే, మనం బయట కూర్చున్నప్పుడు అన్న అసలు మనం అనుకుంటాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కొంచెం మనం కూర్చొని ఏమనుకుంటారని భయపడతాడు. అసలు ఆయనే పిలిచి ఆయనే మాట్లాడేస్తుంటాడు. పిలిచి మాట్లాడి అట్లా చెట్లు కనిపించినట్టే పోయి చెట్ల కింద కూర్చొని సపరేట్ సెటప్ వర్క్ చేయాలనుకునే యాక్టర్లలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్. డెఫినెట్లీ ఆయన క్లాసిక్లీ చేసింది చాలా. 2 అనే సినిమా నాకు ఇప్పటికీ ఫేవరెట్ అది. సో నేను అనుకున్నది ఒకటి, నాకు నేర్చుకోవాలనిపించింది ఏంటంటే, అంటే పేర్లు అయిపోతుంది కానీ కొంతమంది చూస్తాం కదా, కొంతమందిని చిన్నగా చూస్తారు సెట్ మీద. ఆయన అది ఉండదు అసలు. ఆయన అందరు మన టీం ఉంటే ఎవరైనా 5 మంది కూర్చొని తింటున్నారు అంటే పోయి వాళ్ళతో కూర్చొని ఆయన రోజు కూర్చొని కూడా అందరితో కలిసి చేసేవాళ్ళు. మన ఎవరైతే లేడీ లీడ్ రోల్స్, మన నేహా శెట్టి అలాగే అంజలి గారు, వాళ్ళిద్దరివి ఇప్పుడే ఈరోజే బ్రేక్ తీసుకున్నాం ఇద్దరిని పొగిడే పనికి. మళ్ళీ ఒకసారి రాగానే నేను 2 రోజుల నుండి డేజా 2 రోజుల నుండి ఉన్నది కదా, ఈ రోజే ఫ్రెష్ ఇట్లా మీతో కూర్చున్నారు. బట్ డెఫినెట్లీ ఇద్దరికి మీకు తెలుసు పాత్రలు ఏదో జస్ట్ ఏదో పేరుకి ఉన్నవి కాదు, 2 కథల్ని బలంగా నడిపే క్యారెక్టర్లు.
అండ్ ఇద్దరు నేహా శెట్టి నుంచి కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నాకు తెలిసి ఇది ఆ అమ్మాయికి చాలా బెనిఫిట్ అవుద్ది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్. రాధిక నుంచి బుజ్జికి వచ్చేస్తుంది. నేను ముందు వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్తుంటా, నాకు నేహాకి అంజలికి బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా మన కెరియర్ బేస్ సినిమా ఇదే ఉండాలి. లైక్ ఎంబీ చేసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది చూడు, ఇప్పుడు రమ్యకృష్ణ గారికి నీలాంబరి క్యారెక్టర్ బాగా సినిమా అదేంటి నరసింహ, అట్లా ఒక ఐకానిక్ సినిమా ఉండిపోతుంది మన అందరి లైఫ్ లో. ఇది ఆ సినిమా ఉంటది అని అనుకుంటున్నాను. ఈ సినిమాలో సీన్స్ అటన్నిటితో పాటు ఫైట్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా ఉంటాయి అనేలా ఉన్నాయని నాకు అంటే జనరల్ గా తెలిసిందన్న. అంటే జరుగుతుంది అది అని అనిపిస్తుంది, నీకు బలవంతంగా రాదు ఫైట్. అవును, కథలో భాగం వస్తుంది. అవును, కొన్నిసార్లు ఫైట్ లేకుండా కూడా ఫైట్ ఉన్నంత ఇంపాక్ట్ సీన్లు ఉన్నాయి సినిమా. అవును, మధు అన్న ఆనందన్న మీ అందరూ వెనకాల పరిగెడతా ఉంటే ఒక హుక్ వేయాలి లారీకి. ఒక 2 సార్లు ట్రై చేస్తే పడలేదు. మధునందనం కేసు హుక్ థర్డ్ టైం పడింది. పడితే కరెక్ట్ గా విశ్వకున్నప్పుడే అన్నకేస్తే పర్లేదు, లుంగి వేసుకుని అన్నదానికి. థర్డ్ టైం పడగానే డైరెక్ట్ నేను ఆ తాడుతో పాటు ఫైర్ అవుతున్న టైర్ లోకి వెళ్ళిపోయాను. మీరు చూడలేదన్న అప్పుడు అప్పుడు యాక్చువల్ అందరూ గట్టిగా అరిచేసారు అన్న, మొత్తం టీం అంతా గట్టి కేకేసి అప్పుడు జరిగింది. అది చాలా మధు అన్న పడింది ఒకటన్నా. నాకు ఆ రోజు అందరి లైఫ్ మళ్ళా నా చేతిలో పెట్టింది. ఆ రోజు మళ్ళా నాకు పెద్ద పని. అన్న మీ మీద నమ్మకం ఉందన్న. సాయం రోజు విజయవాడకి చూసినారు డిసెంబర్ అనుకున్నా. నేను ఆ రోజు లారీ ఫస్ట్ టైం రోజు అప్ అండ్ డౌన్ కొడతాను అనుకున్నా. నమ్మొచ్చు ఫస్ట్ టైం అయినా సరే, ఫ్రెష్ వచ్చినా నమ్మొచ్చు. పంపి 100 ఏళ్ళు నడిపించడం. టోటల్ మన సినిమా ఒక పక్క యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకో పక్క కృష్ణ చైతన్య గారి ఆయన డైలాగ్స్ కానీ, ఇంకో పక్క ఎంతమంది ఎవరైతే పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్లు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి అంజలి గారు, నేహా శెట్టి గారు లాంటి లీడ్స్ హీరోయిన్స్ ఉన్నారు, ఇంకా మీరు ఉన్నారు. ఇంకా ఫైనల్గా మన సినిమా గురించి రేపు May 31 థియేటర్ అంటే ఈ మధ్య కెమెరామెన్ గారు అదే కెమెరా వర్క్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా నచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్లో నచ్చింది. మరి ఇంతమంది చేశారన్న సినిమా అయితే సూపర్ గా వచ్చింది. ఈ మధ్య కాలంలో థియేటర్కి జనాలను రప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. కాబట్టి మన సినిమా కోసం ఆడియన్స్ మనం ఆల్రెడీ బస్ అంటే బస్ అయితే క్రియేట్ అయింది, అది అందులో డౌట్ ఆల్రెడీ. ఇప్పుడు థియేటర్కి వెళ్దాం ట్విట్టర్ లో చూస్తుంది అదే. అవును పాపం నిన్న మ్యాచ్ అయిపోయింది. అవును డిసప్పాయింట్ చాలా అంటే ఇంకా అయింది అది పాపం. అక్కడ దాకా పోయినాము. మొన్న వరల్డ్ కప్ కి అయితే అందరికి చాలా వరల్డ్ కప్ ఎంత బాధగా వరల్డ్ కప్ కి ఇండియా ఫీల్ అయింది. అవును, ఇక్కడేమో హైదరాబాద్. అప్పుడన్నా మనతో పాటు బాధ పంచుకోవడానికి ఇంకొక 27 దేశాలు ఉండే. ఇదేమో మనం ఒకరి అయిపోయినాము. సో ఫార్ఫాజ్ ఆవేశంలో పాజ్ అయిపోతాడు, పాజ్ అయిపోయి డాన్స్ చేస్తుంటాడు కదా. అది చూడలేదు చలో ఇంకా థియేటర్లో ఓపెన్ అవుతుండే, మనకి సినిమాలోనే అది స్టార్ట్ అవుతుండే. సో డెఫినెట్లీ 31 కలకల్లా ఆడుతుంది థియేటర్లో. నాకు తెలిసి రత్నాగడి మాస్ జాతర థియేటర్లో చూడొచ్చు. అయితే ట్రైలర్ లో చూసుంటారు కదా, యువ నాయకుడు నా నాయకుడు అలాగే ఇక్కడ మాట్లాడుతున్నా కదా మింగే ఇవన్నీ చూశారు కదా. ఇవి ఒకవేళ రేపు అక్కడ మ్యూట్ అయినా థియేటర్లో మీరు చూసుకుంటారని మాకు తెలుసు. May 31 మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆల్మోస్ట్ వచ్చిన అన్నీ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి. సినిమా కూడా ఇంకా పెద్ద లెవెల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు, వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ.